దేవుని కృప కనికర కటాక్షములు ప్రభు మనకి తోడించి ఆదరించి బలపరిచి క్షేమాన్నిచ్చిన తండ్రికి ఒకసారి అందరూ రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈరోజు ప్రేమగల తండ్రి యొక్క ప్రేమను జ్ఞాపకము చేసుకుంటూ ఆ ప్రేమమూర్తి కోరుకునేటటువంటి ఒకే ఒక కోరిక, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ముందుగా మనల్ని ప్రేమించిన ప్రేమమూర్తి ఆయన, ముందుగా మనలను ప్రేమించిన ప్రేమ స్వరూపి ఆయన, ప్రేమతో ప్రాణం పెట్టిన దేవుడు. దేవదూతలను ప్రేమించలేదు, షరాబులు కెరూబులను ప్రేమించలేదు. షరాబులు అనగా మహాదూతలను అర్థము. ఆయన సైన్యంలో ఉన్న ఎంతటి గొప్ప దూతను కూడా ప్రేమించలేదు. ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్న ప్రేమమూర్తి మనలను మట్టి మనుషులను ప్రేమించి ఆదరించి, ఆ ప్రేమమూర్తి మనం ఆయనను గుర్తించక చేసిన ప్రతి పాపమును ఆయన మీద వేసుకుని పాప విముక్తుల్ని చేయుట కొరకు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు దారపోసిన దైవము యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని సంగమా, ఆ దేవునిని ఏ రీతిగా ప్రేమించాలి? మరి ఆ రీతిగా ప్రేమించిన దైవమును ఏ రీతిగా గణపరుచుకోవాలి? ఒక రోజున సంతానము లేని భార్యాభర్తలు ఇద్దరు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూశారట. చూసి డాక్టర్లు సలహాలు ఇచ్చారు, మీకు పిల్లలు పుట్టరు అని. డాక్టర్లు అయితే పిల్లలు పుట్టరు అనగానే దేవుడైతే ఏమన్నాడంటే, నేను గర్భము ఇచ్చేవాడనే కానీ మొయ్యేవాడను కాను అన్నాడు మనల్ని ప్రేమించిన ప్రేమమూర్తి. గమనించండి దేవుని సంగమా, సంతానం లేరు, వయసు పెరిగిపోతూ ఉంది. కాబట్టి అనాథాశ్రమానికి వెళ్ళి ఒక చక్కటి బిడ్డను తెచ్చుకుందాం, మనకున్న ఇంత ఆస్తికి వాడు వారసుడైనట్లుగా వాడిని పెంచుకుందాం అనే భార్యాభర్తలు ఇరువురు అనాథాశ్రమానికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలందరినీ చూస్తే ఒక బాబు చక్కగా దీనంగా మౌనంగా ఉన్న బాబు కనబడ్డాడట. ఆ బాబుని తీసుకుని పక్కకి తీసుకొచ్చి, బాబు నీకోసం ఎన్ని వస్తువులు తెచ్చామో చూడు, ఆట వస్తువులు, స్వీట్స్, చాక్లెట్స్, మంచి భోజనం, మంచి షూ, నీకు మంచి వాచ్, అన్నీ తెచ్చాం బాబు, ఇవన్నీ నీకే, నువ్వు మాతో వస్తావా అన్నాడు. ఆ బాబు మౌనంగా ఉండి ఒకే ఒక ప్రశ్న వేశాడట, మీరు ఇవ్వగలిగింది ఇవేనా నాకు అన్నాడట. ఇంకేం కావాలో చెప్పు బాబు, ఇస్తామన్నారట. మీరు ఇవ్వగలిగిన ఆట వస్తువులు, చక్కటి వాచి, షూ, డ్రెస్సులు, మంచి ఆహార పదార్థాలు, చాక్లెట్లు, స్వీట్లు ఇవేగా మీరు నాకు తీసుకొని వచ్చారు అని అడిగాడంట బాబు. అవును బాబు, ఇంకేమన్నా తెమ్మంటే తెస్తాం, అంతేకాని మీరు నాకు ఇవ్వవలసిందంటూ మీ దగ్గర లేదన్నమాట అన్నాడు. ఏంటి బాబు అది అని అడిగారు. నాకు కావాల్సింది ఆట వస్తువులు, ఈ బొమ్మలు, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్స్, భోజనం, వస్త్రాలు, షూ, వాచ్ ఇవి కాదండి. నన్ను ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎక్కడుంటారో వాళ్ళతో నేను ఉంటాను అన్నాడు.
ఒకసారి దేవుని స్తుతి చెప్పండి. ఆ బాబు కోరికేంటి? నన్ను ప్రేమించేవారు ఎక్కడుంటారో వారితో నేను ఉంటా, వారితో నేను వెళతాను అన్నాడు. ఈ తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూశారు. బాబు ఇంతకాలము ప్రేమ కోసం ఎదురు చూశాడు అనుకుంటా, అందుకే దూరంగా మౌనంగా కూర్చున్నాడు ఈ బాబు అని తల్లిదండ్రులు కన్నీరు పెట్టి, బాబు నిన్ను మేము ప్రేమిస్తున్నాం కాబట్టి నిన్ను కోరుకున్నాం బాబు, నిన్ను మేము ప్రేమించాం కాబట్టి అన్నీ తీసుకొచ్చాం బాబు అని చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఒక్కటే అన్నాడట, ఇవేమీ నాకు అక్కర్లేదు, కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రశాంతంగా బ్రతకచ్చు. ప్రేమ లేని చోట నేను బ్రతకలేను అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పనికిరాని స్థితిలో, మనము ఎందుకు పనికిరాని స్థితిలో కొట్టుమిట్టాడుతూ శాప పాపములు అనుభవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్త మనలను తేరి చూసి పాపము వలన శాపం అనుభవిస్తూ కీడు అనుభవిస్తున్న ఈ ప్రజల్ని శాపంలోంచి పాపంలోంచి విడిపించాలని మొదటిగా ఆయన మనల్ని ప్రేమించి, ప్రేమమూర్తి మన మీద ఉంచిన ప్రేమను బట్టి పాప విముక్తుల్ని చేశారు. మన మీద ఉన్న శాప పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సృష్టిలో ప్రేమను పంచింది, ప్రేమను చూపించింది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు కూడా చూపలేని ప్రేమ. తల్లిదండ్రులు ప్రాణం పెడతారండి, అన్నదమ్ములు ప్రాణం పెడతారా, అక్క చెల్లెళ్ళు ప్రాణం పెడతారా, బంధుమిత్రులు ప్రాణం పెడతారా? మనందరి శాపములు కొట్టుమిట్టాడుతూ పాపం వల్ల వచ్చే జీతం మరణానికి దగ్గరై ఉన్న మనల్ని ప్రేమించి మనకి రావాల్సిన మరణం ఆయన మీద వేస్తున్న ప్రేమమూర్తి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి ఒక్కరు గ్రహించి ఆయన మనల్ని కోరుకుంటుంది ఏంటంటే ఆయన్ని మనం ప్రేమించే ప్రజలుగా ఉండాలని. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటుంది ఏంటంటే, నీలో నాలో నుంచి ఆస్తులు కాదు, వెండి బంగారములు కాదు, ఏమీ కోరట్లేదు. ఆయన కోరుతుందల్లా ఒక్కటే, నన్ను ప్రేమించు అని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించేవారు నాకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ప్రేమించే బిడ్డలు నాకు కావాలి. చూడండి, యోహాను సువార్త 14:21 చదవండి. యోహాను సువార్త 14:21 చదవండి. త్వరగా చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడుదురు. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నా తండ్రి ప్రేమిస్తాడు. అప్పుడు తండ్రి నేను ఇరువురు ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తితో ఉంటాం. అది యేసయ్య ఉద్దేశం. హల్లెలూయా. అది యేసయ్య ఉద్దేశం. ఏం కోరుకుంటున్నాడంటే మనలో నుంచి మనం ఆయన్ని ప్రేమించే ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రేమమూర్తి మనల్ని ప్రేమించిన ప్రేమమూర్తి మన లోకంలో ఉన్న దేనిని ప్రేమించకుండా, లోకంలో ఉన్నది ఏంటండి? నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము, ధనాపేక్ష. లోకంలో ఉన్న దేనిని ప్రేమించకుండా ఆయన్ని ప్రేమించేటటువంటి ప్రజలుగా ఉండాలని, ఆయన్ని ప్రేమించే బిడ్డలుగా మనం ఉంటే, ప్రతి ఒక్కరూ ఆయన్నే ప్రేమించే బిడ్డలుగా ఉంటే తండ్రి వారిని ప్రేమిస్తాడట. కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో ఆ కుమారుడిని ప్రేమించే వారిని తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడట. హల్లెలూయా. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను. భార్య భర్తలు ఇరువురు కూడా ఉన్నారు. ఆ సమయంలో
ఏదో కోపావేశాలతో ఉన్నట్లున్నారు. మమ్మల్ని చూసి మరి సైలెంట్ అయిపోయారేమో నాకు తెలియదు. నేను వారిని చూసి ఒక మాట అడిగాను, ఏంట్రా ముఖాలు వికారంగా ఉన్నాయి తల్లి అన్న. మా ఏంటి రోజు నీ ముఖాలు వికారంగా ఉన్నాయని అడిగాను. ఏం లేదయ్యా అని కళ్ళీళ్ళు పెడుతుంది. ఆ బ్రదర్ గారు మౌనంగా ఉన్నారు. నేను ఒక మాట అడిగాను, మీరు నిజం చెప్పండి ఎందుకు ఇలా ఉన్నారు అన్నా. ఆమె ఎప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి సీరియస్గా ఉంటుంది పాస్టర్ గారు. ఎందుకుంటుందో నాకు తెలియదు అన్నాడు. అతని సమాధానం బాగా వినాలి. ఆమంటుంది, అసలు ఈయనకి నా మీద ప్రేమే లేదయ్యా. ప్రేమ లేని చోట ఎలా ప్రశాంతంగా ఉంటామయ్యా? అసలు ఈయనకి నా మీద ప్రేమే లేదయ్యా అంటుంది ఆమె. ప్రేమ లేని చోట ఎలా ప్రశాంతంగా ఉంటామయ్య గారు చెప్పండి మీరు. ఆమె అడుగుతుంది, ప్రేమ ఉంటేనే కదా ప్రశాంతంగా ఉండేది, ప్రేమ ఉంటేనే కదా ఐక్యతగా ఉంటాం, ప్రేమ ఉంటేనే కదా సంతోషం ఉండేది. ఎప్పుడు చూడు ఈయన ఏదోలా మాట్లాడతాడు, అసలు ప్రేమే లేదయ్యా అంటుంది ఆ సహోదరి. నేను చెప్పాను, అయ్యా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా సమాధానంగా ఉండకపోతే భార్య సంతోషంగా ఉండదయ్యా. భార్య కోరుకునేది భర్త ప్రేమ. ఏది మంచి భార్యను కోరుకునేది భర్త ప్రేమ. మంచి భర్తలు కోరుకునేది భార్య ప్రేమ. మంచి భర్తలు కోరుకునేది భార్య ప్రేమ. తల్లిదండ్రులు కోరుకునేది పిల్లల ప్రేమ. పిల్లలు కోరుకునేది అమ్మా నాన్న ప్రేమ. అమ్మా నాన్న ప్రేమ ఉన్నప్పుడు ఆ పిల్లలు పాడైపోరు. దైవ సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను, నా పిల్లల్ని నేను ప్రేమతో పెంచాను. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏది చేస్తారో నాకు చెప్పకుండా చేయదు. నా దగ్గర నిర్ణయం తీసుకోకుండా చేయదు. మనం మా పెద్ద బాబు బానకల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నెల తిరగకుండానే ఖమ్మం ఆర్టీఓ ఆఫీస్లో, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో పిలుస్తారంట. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కంప్యూటర్ పరిజ్ఞానం బాగుంది, మంచి చలాకీగా ఉన్నాడని ఇక్కడ పిలిచారట ఆర్టీఓ గారు. ఖమ్మం రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా ఉండాలి బాబు, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది, నీ కంప్యూటర్ వర్క్ స్పీడ్గా బాగుంది, మంచి పరిజ్ఞానంతో మా దగ్గరే ఉండాలి అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఎప్పుడైతే ఆర్డర్ని చెప్పారో వెంటనే ఫోన్ చేశాడు, నన్ను ఖమ్మం ఆర్టీఓ ఆఫీసులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, జిల్లా ఆఫీసులోకి, అక్కడ పోస్టింగ్గా నేను చెప్పాను నాన్న అన్నాడు. నీకు ఎట్లా ఉందమ్మా మనసులో అన్నా. నాకు ఇక్కడే చేయాలని ఉంది, దగ్గరగా ఉంది కదా నేను జర్నీ చేయడానికి. ఇప్పుడు ఖమ్మం నుంచి నైట్ ట్రైన్స్ ఉండవు నాకు వెళ్ళటానికి, కొంచెం రిస్క్ అవుతుంది అన్నాడు. మరి నువ్వేం చెప్పావు అన్నా. నేను అక్కడికి వెళ్ళనండి, ఇక్కడే చేస్తాను, నాకు జర్నీ దగ్గరగా ఉన్నాను అంటే హోల్లో పెట్టారు అన్నా. అలాంటి పరిస్థితి రాకూడదమ్మా, హోల్లో పెట్టే వరకు వెంటనే వెళ్ళిపోయి జాయిన్ అయిపో అన్నా. సాయంత్రం 4 గంటలకల్లా మళ్ళీ తిరిగి వచ్చి జాయిన్ అయిపోయాడు. ఏది జరిగినా తండ్రికి ఎందుకు చెప్తున్నారు అంటే, తండ్రి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ప్రేమతో పెంచాను. ఈరోజు పిల్లలు కూడా కోరుకునేది ఏంటంటే, తల్లిదండ్రులు ప్రేమతో ప్రతి విషయంలో ఆదరిస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మార్గం తప్పరు వాళ్ళు. గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నప్పుడు పిల్లలకి మంచి సంతోషం సమాధానం ఉంటుంది. అలానే భర్త భార్యని ప్రేమించే వారిగా ఉండాలి. క్రైస్తవులు జాగ్రత్త, భర్త భార్యని ప్రేమించాలని బైబిలే చెప్తుంది. భార్య భర్తకు లోబడి ఉంటే భర్తను ప్రేమించినట్లు లెక్క. భార్య భర్తకి లోబడి ఉండాలి, భర్తని గౌరవించాలి, అప్పుడు ప్రేమించినట్లు లెక్క. అప్పుడు ఆ భర్త సంతోషంగా ప్రేమగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కోపం రాదు. నీకెందుకు కోపం వచ్చిందయ్యా అన్న, ఎందుకు సహోదరును ప్రేమించలేకపోతున్నావు అన్న. ఇంటికి వస్తే చీకరవాదగా ఉంటుందండి, ఎప్పుడు చూడు సీరియస్, అదంటది ఇదంటది. ఎలాంటప్పుడు ఎలా ప్రేమించమంటావు పాస్టర్ గారు అన్నాడు. చూసారా
భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి, మంచినీళ్ళు ఇచ్చి ఆప్యాయతతో ప్రేమతో కాఫీ పెట్టినా, స్నానానికి నీళ్లు పెట్టినా, టిఫిన్ చేస్తావని అడగాలి. ప్రేమతో భార్య ఉన్నప్పుడు భర్త భార్యని ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి ఆ ఇల్లే ప్రేమ స్వర్గంగా మారడానికి అవకాశం ఉంది. అలానే యేసయ్య కుటుంబీకులు. ఎవరి కుటుంబీకులు చెప్పండి? ఎవరి కుటుంబీకులు? యేసయ్య కుటుంబీకులు. ఆయన కుటుంబంలో ఉన్న మనము, ఆయన తండ్రి, తల్లి, దైవము సమస్తం మనకు ఆయనే. ఆయన కుటుంబ సభ్యులమైన మనము మన తండ్రిని ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? తండ్రి ప్రేమ వారిలో ఉండదట. ఏ వ్యక్తి అయితే లోకాన్ని ప్రేమిస్తాడో తండ్రి ఆ వ్యక్తులను ప్రేమించుడట. తండ్రి ప్రేమ వానిలో లేక వారి మీదకి రాదు అని బైబిల్ తేటగా సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ స్వరూపి అని 1 యోహాను పత్రికలో స్పష్టంగా రాయబడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమ 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 లోకములోని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, త్యాగం చేస్తున్న ప్రేమ. సృష్టి అంతటిలో దైవమైనటువంటి ఏకైక దైవమైన యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఎక్కడా నీకు ప్రేమ దొరకదు. అన్నదమ్ములు ప్రేమ కొంతకాలమే, వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ప్రేమ లేదు, దోమ లేదు. భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే. పాడతారు కదా, ఏమని పాడండి? భార్యాభర్తల ప్రేమ వికసించి వాడిపోతుందట. పాడండి అన్న పాట, పాడండి, ఉద్యోగులు పాడాలి. ప్రేమ యేసుని ప్రేమ, అది కొలవలేని ప్రేమ. త్వరగా యేసుని ప్రేమ ఎవరు కొలువలేనిది, నిజము దీనిని అందం ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎన్నడెన్నడు విడవని ప్రేమ. ఆ ప్రేమమూర్తి ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను నన్ను లోకములో దేనిని ప్రేమించొద్దు. నిన్ను ప్రేమించిన నా కుమారుడు నువ్వు ప్రేమించు. ఎవరా కుమారుడు? ఎవరా కుమారుడు? లోకములో దేనిని ప్రేమించొద్దు. నిన్ను ప్రేమించినటువంటి నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు ప్రేమించు. ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడట. ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడట. ఆయన్ని ప్రేమిస్తే ఆయన మన నిధులను నింపుతాడట. ఆయన్ని ప్రేమిస్తే మన జీవితం కొదువ లేకుండా కొదువలన్నీ తీర్చే ప్రేమమూర్తి మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని తండ్రి ప్రేమించును. తండ్రి నేను ఇరువురు మమ్మల్ని ప్రేమించే వ్యక్తి దగ్గరికి వచ్చి ఉంటాము. దేవునికి స్తుతి చెప్పండి. ఇంతకీ ప్రేమించడం అంటే ఏంటి పాస్టర్ గారు? ఇంతసేపు యేసయ్య ప్రేమను వివరించి, భార్యాభర్తల ప్రేమను వివరించి, అదిగో అనాథాశ్రమంలో ఉన్న బాబు కోరుకుంటున్న కోరిక, నన్ను ప్రేమించేవారు నాకు కావాలని, వారి దగ్గరే నేను ఉంటానని కోరుకున్నట్లుగా, మరి యేసయ్య కూడా నన్ను ప్రేమించేవారిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాడని చెప్తున్నారు. మరి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, మరి ఇక నేను ప్రేమించట్లేదా?
ఇంతకీ మీరు ఇంతసేపు చెప్పింది నేను ఆయన్ని ప్రేమించట్లేదనా? అయితే బైబిల్లో ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉండాలో 3 విషయాలు చూద్దాం. నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆయన ప్రేమిస్తే మొట్టమొదట ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు. దేవునికి స్తుతి చెప్పండి. ఆయన ఆజ్ఞలు గైకొనేవారట, ఆయన్ని ప్రేమించిన వారట, ఆయన్ని ప్రేమించేవారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ప్రేమించేవారు మొట్టమొదట ఆయన ఆజ్ఞలు గైకొంటారంట. అదే సూచన ఆయన యేసయ్య అదే కనిపెడుతున్నాడు. నా ఆజ్ఞలను గైకొనే ప్రతి వారు నన్ను ప్రేమిస్తున్నట్లు లెక్క అని. హల్లెలూయా. 2వ మాట ఇందాక చదివే యోహాను సువార్త 14:21 చదవండి. అక్కడ ఏమనుందో, దేవునికి స్తుతి చెప్పండి. ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు. ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి, వాటిని గైకొని అనుసరించి నడిచేవారు ఆయన ప్రేమించేవారట. మొట్టమొదటి మాట. మీరు అడగచ్చు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి సన్నిధికి వచ్చాను, ప్రేమిస్తున్నాను కాబట్టి వాక్యం వింటున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి ఆరాధనకు వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ దేవుడిని నమ్ముకున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈనాడు ఎటు చూస్తున్న ఆయన్ని ప్రేమించినట్లే ప్రేమించి లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు క్రైస్తవులు. 2 ప్రేమలు మనలో ఉండకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండక ఉంటే నా నోట నుండి ఉమ్మువలని విసిరేస్తాను. బా, దేవునికి స్తోత్రం. నా నోట నుండి నిన్ను ఉమ్మువలే విసిరేస్తాను. అప్పుడు మన జీవితాలు దౌర్భాగ్యంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, అప్పుడు మన జీవితాలు దౌర్భాగ్యంగా ఉంటాయి. ఎన్నో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు ఆయన విసిరేస్తే, ఎప్పుడు విసిరేస్తాడు? నిలువెచ్చని స్థితిలో ఉంటే. నిలువెచ్చని స్థితిలో ఉండాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? నువ్వు లోకాన్ని కూడా ప్రేమిస్తున్నావు కాబట్టి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమిస్తున్నారు. 1 యోహాను 2:16 చూడండి. దేవుని బిడ్డలు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో, తండ్రి అట్టి వారిని ప్రేమించినే ప్రాణం పెట్టి కుమారుడు పంపి ప్రాణత్యాగం చేయించిన తండ్రి నిన్ను ప్రేమించాడు కాబట్టి కుమారుడు పంపి నీ మీద నా మీద ఉన్న ప్రతి శాప పాపములు కుమారుడి మీద వేసి కుమారుడిని బలించాడు. కానీ మనల్ని బలివ్వలేదు పరమ తండ్రి. ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలు, ఎంత ప్రేమించాడు ఆ తండ్రి. తన కుమారుణ్ణి, అమితమైన పరిశుద్ధుడైన ఏ పాపమెరిగిన కుమారుణ్ణి పంపి మన పాపములను ఆయన మీద వేసి ఆయన అప్పగించాడు. కానీ మరణానికి మనల్ని అప్పగించలేదు. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ! మరి ఆ ప్రేమను విడిచి, ఆ ప్రేమను మరచి, ఆ ప్రేమలో ఉండకుండా ఆ ప్రేమను విసర్జించి ఈనాడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. అడిగితే యేసును ప్రేమించిన వల్లనే కదా ఇక సన్నిధికి వస్తున్నాను, బాప్తిసం పొందాను, క్రీస్తు బిడ్డగా మారాను. క్రీస్తు బిడ్డగా మారిన నీవు క్రీస్తుని ప్రేమించి నీ జీవితం అంతా క్రీస్తుని అంకితం చేసి ఆయన ఆజ్ఞలను, కట్టడలను కైకొని అనుసరించి నడిస్తే తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అవన్నీ నీలో ఉన్నాయా? ఆయన ఆజ్ఞలను, కట్టడలను కైకొని అనుసరించి నడుస్తావా? 1 యోహాను 2:5 చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా. ఆయన వాక్యమును ఎవరు గైకొంటారు? మొదటి ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొని అనుసరించి నడుచువారే దేవుణ్ణి ప్రేమించేవారు. అట్టి వారిని తండ్రి ప్రేమిస్తున్నాడు అని విన్నాం.
రెండవ మాట, ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిశ్చయంగా పరిపూర్ణమైందట. దేవుని ప్రేమ వానిలో ఉన్నట్లట, వాక్యాన్ని గైకొనేవారిలో. ఈనాడు నువ్వు వాక్యాన్ని గైకొంటున్నావా దేవుని బిడ్డ? వాక్యాన్ని గైకొంటే ఆరాధన క్రమం తప్పించు. వాక్యాన్ని గైకొంటే ముమ్మారు ప్రార్థన చేస్తావు. వాక్యాన్ని గైకొంటే నశించే ప్రజలకు దేవుని గురించి నువ్వు వర్తమానం అందిస్తావు. వాక్యాన్ని గైకొంటే పాపమునకు, అన్యాచారములకు, లోకాచారములకు దూరంగా ఉంటావు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? పాపానికి దూరంగా పారిపోండి. వాక్యం ఏం చెప్తుంది? అన్ని జనుల సంప్రదాయములను మీరు అనుసరించద్దు, ఆచరించద్దు. వాక్యం ఏం చెప్తుంది? అన్ని జనులతో సహవాసం చేయదంటే నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడద్దని కాదు, వారు చేసే మనం చేయకూడదు. మనం ప్రత్యేకించబడిన బిడ్డలము. దేవుడు మనల్ని వారిలో నుంచి వేరుపరిచి ప్రత్యేకించి ప్రతిష్ఠించుకున్నాడట. వేరుపరిచి ప్రత్యేకించి ప్రతిష్ఠించుకున్నాడట. మనల్ని ప్రేమించిన దేవుడు వారి మీద ఉన్నటువంటి కీడులు మన మీదకి రాకుండా, వారి మీద ఉన్న శాపాలు మన మీదకి రాకుండా, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని అన్ని విషయములలో పరిశుద్ధపరుచుకున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా? నిశ్చయంగా దేవుడిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొని అనుసరించి నడుస్తాం. మొదటి మాట. రెండవ మాట, ఆయన వాక్యమును ఎవరైతే గైకొంటారో వాక్యం ఏం చెప్తుంది? ఇంకా నువ్వు దేవుడిని ప్రేమించినట్లు ఎట్లా అవుతుంది? దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించేవారు నాకు కావాలి. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి నేను ఇద్దరం ప్రేమిస్తాం. నన్ను ప్రేమించేవారిని ఆస్తికి కర్తలుగా చేస్తాం. మమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించేవారి వద్దకు మేము వచ్చి నివసిస్తాం. మమ్మల్ని ప్రేమించేవారిని మేము ప్రేమిస్తాం అంటున్నాడు తండ్రి. ఇంకా 91వ కీర్తనలు అంటాడు, 14వ వాక్యం నుంచి చదవండి. నాన్న చదవగలిగిన వారు 91వ కీర్తన 14వ వాక్యం నుంచి గుండె పగిలిపోద్ది. అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు నేను చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఇంకా కనుక కనపరుస్తాను. అతనికి సమాధానం చెప్తా. కుమారుడు అడిగిన దానికి సమాధానం చెప్తా. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతనికి శ్రమ వస్తే శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతనికి శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, బంధకాలు వచ్చిన అతన్ని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. దీర్ఘాయుష్ చేత. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని నేను దీర్ఘాయుష్ చేత తృప్తిపరుస్తా. చాలా చాలా. ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నారు దేవుని బిడ్డలారా? మీరు దేవుని బిడ్డలమండి అని చెప్పుకుంటున్నారు కదా. ఎలాంటి స్నానానికి ఏం జరుగుతుందో చూడండి. తండ్రి చేయి వదిలేకపోతే నన్ను అడిగింది, వెళ్ళండి అన్ని జనుల స్నానాలకు వెళ్ళండి. మీరు మీ యొక్క పాపములు, అవిధేయతలు, దోషములు, పాత రోత జీవితం అంతా బాప్తిసం ద్వారా మిమ్మల్ని ప్రేమించిన తండ్రి కడిగేసి ఆ పాపమంతా ఆయన మీద వేసుకుని రావాల్సిన శిక్ష ఆయన అనుభవిస్తే ఆ ప్రేమమూర్తిని విడిచిపెట్టి వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, వాక్యానికి యాంటీగా ప్రవర్తిస్తూ దేవుని బిడ్డలమంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పుకుంటున్నారు మన వాళ్ళు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యాన్ని గైకొనాలి. వాక్యం ఏం చెప్తుంది? అన్ని జనుల సంప్రదాయములను మీరు ఆచరించకూడదు. ఎందుకు ద్వారా సన్నిధికి వచ్చి సన్నిధిలో ఉండి మీ ముఖాలు మీ తండ్రి చూసేటట్లుగా ఎత్తి పట్టుకోండి. తండ్రి దీవెన పొందుకోండి జాగ్రత్త. తండ్రి దీవెన పొందుకోండి జాగ్రత్త. తండ్రికి మీ ముఖాలు కనబడేటట్లు ఆలయంలోకి వచ్చి మీ ముఖములను చూసి మిమ్మల్ని ఆశీర్వదించాలని, దీవించాలని ఆశపడుతున్నా తండ్రి చేతి నీడలోనికి రండి. బుధవారం మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుని శాపములు, కీడులు మీ పిల్లల మీదకి, కుటుంబాల మీదకి తెచ్చుకోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. వాక్యమును గైకొనేవారు దేవుడు
ప్రేమించేవారు. వాక్యమును గైకొనేవారు దేవుడిని ప్రేమించేవారు. ఆజ్ఞలను కట్టడలను గైకొని అనుసరించేవారు దేవుడిని ప్రేమించేవారు. లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపుడపం, ధనాపేక్షను విసర్జించి దానిని ప్రేమించకుండా వాటిని చీకొట్టి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ యేసయ్య వాక్య ప్రకారం నడిచేవారు, యేసయ్యని ప్రేమించేవారు ధన్యులు. అలాంటి వారిని 91 కీర్తనలు ఏమంటున్నాడు? తప్పిస్తాను, ప్రేమిస్తాను, తప్పిస్తాను, విడిపిస్తాను, బాగు చేస్తాను, గొప్ప చేస్తాను అంటున్నాడు. అక్కడ ఆయన్ని ప్రేమించే వారిని మాత్రమే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా దేవుని సంగమా? ప్రియ సహోదరి సహోదరుడు, నన్ను ప్రేమిస్తున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా బిడ్డవే, నా రక్షణ పొందావు, బైబిల్ పట్టుకున్నావు, చర్చికి వస్తున్నావు, కానీ నీ హృదయంలో నిజముగా నా ప్రేమ ఉంటే నీవు లోకాన్ని విసర్జించాలి, లోకములో ఉన్నది విసర్జించాలి. నేత్రాశ, శరీరాశ, జీవపుడపము, ధనాపేక్షను విసర్జించి దేవుని వైపు చూసుకొని అడుగులు వేస్తే ఆయన్ని ప్రేమించేవారికి ఆపదలు వస్తే తప్పిస్తాడట. ఆయన ప్రేమించేవారిని ఆయన ప్రేమిస్తాడట. ఆయన ప్రేమిస్తున్న వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తే సహాయం అందిస్తాడట. ఆయన్ని ప్రేమించే వారికి ప్రమాదాలు వస్తే తప్పిస్తాడట, విడిపిస్తాడట. శోధనలు వస్తే శోధనల నుంచి విడిపించి చివరికి గొప్ప చేస్తాడట. హల్లెలూయా. ఆ బాబు అంటున్నాడు, ఈ ఆట వస్తువులే నన్ను ఇచ్చేది, నాకు ఈ వస్త్రాలు, ఈ షూ, ఈ వాచ్, ఈ స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ నాకు ఇచ్చాను, ఇవేమీ నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఏం కావాలి బాబు? నన్ను ప్రేమించేవారు కావాలి. నన్ను ప్రేమించేవారి వద్ద నేను ఉంటాను. నన్ను ప్రేమించేవారు నా దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను సంతోషంగా ఉంటానని ఆ వెళ్ళినటువంటి సంతానం లేనటువంటి ఆ భార్య భర్తలకి బాబు సమాధానం ఇచ్చారు. నా యేసయ్య అడుగుతున్నాడు, ఈరోజు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని అడుగుతున్నాడు, పేతురు నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, నేను ఒక ప్రశ్న అడగాలన్నట్లుగా తండ్రి పేతుని దగ్గర పెట్టుకుని శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ పెద్దవాడు పేతురు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నా గొర్రెలను కాయి అన్నాడు. అంటే నా సేవ చేయి, ఆత్మలను సంపాదించు, నా రాజ్యానికి, నశించే ప్రజలకు నా గురించి చెప్పి నా రాజ్యానికి సిద్ధపరచు, నా వైపు మరల్చు. మరలా రెండోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా నీకు తెలియదయ్యా. అయితే నా గొర్రెల మేపు ఏంటంట? నా గొర్రెలను మేపు అనగా దేవుని వాక్యాన్ని నా బిడ్డలకి పంచు. మరలా మూడోసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నీకు తెలియదయ్యా అని అసహనం వ్యక్తం చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి. హల్లెలూయా. పేతురు నన్ను ప్రేమిస్తే నిజముగా నా గొర్రెలను కాయి. చేపలు పట్టుకోవడానికి వెళ్ళబాకు, జీవనోపాధి కోసం సంపాదించుకోవడానికి వెళ్ళబాకు, మిమ్మల్ని నేను పోషిస్తాను కదా, నా సేవ చేయండి అన్నట్లుగా తండ్రి శిష్యులందరి మధ్యలో ఉన్న పేతురుని ప్రశ్నిస్తున్నాడు. అది అందరికీ కావలసిన మాట. ఒక పేతురుని అడిగాడు, కానీ అందరికీ చెప్పే సందేశం, నన్ను ప్రేమిస్తే వెళ్ళి నా సువార్త ప్రకటించండి, నాకు సాక్షిగా ఉండండి అని ఈరోజు మనలందరినీ కూడా తండ్రి అడుగుతున్నాడు. దేవునికి స్తుతులు చెప్పండి. హల్లెలూయా. దేవునిని ప్రేమించే బిడ్డలుగా ఉంటే లోకానికి వేరే జీవిస్తాం. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉంటే లోకంలో ఉన్న వాటిని దేనిని ప్రేమించం. నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు కట్టడలను గైకొని అనుసరించి నడుస్తాం. నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన వాక్యములు గైకొని అనుసరించి నడుస్తాం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే లోకంలో ఉన్న దేని మీదకి మన మనస్సు వెళ్ళదు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించి తప్పించి విడిపించి ప్రేమను పంచి గొప్ప చేసి బాగు చేసి
అత్యధికంగా నిన్ను హెచ్చించి ఎత్తిపట్టే దేవుడు 91వ కీర్తన 14వ వాక్య ప్రకారముగా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడదాం. నిన్ను ప్రేమించిన దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు లేదు ఒక్కసారి పరీక్షించి పరిశీలన చేసుకో. దేవుని సంగమా, నువ్వే శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నువ్వు విడుదల పొందాలంటే 14వ కీర్తన 91వ కీర్తన 14వ వాక్య ప్రకారంగా నువ్వు అన్ని విషయాలలో కాపాడబడాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే నువ్వు నీ దైవములను ప్రేమించి లోకములో ఉన్న వాటిని నువ్వు దూరం చేసుకుంటేనే లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుండా ఉంటే 90వ కీర్తన 14వ వాక్య ప్రకారముగా ఆశీర్వాదాలు, దీవెనలు, కృప, సమృద్ధి, శాంతి, సమాధానము, నెమ్మది, ముఖ్యంగా దేవుని ప్రేమ నీ మీదకి వచ్చి నీ అవసరాల అక్కర్లన్నీ తీర్చడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. నేను పరీక్షించుకొని సరి చేసుకో. దేవుడి మీద నేను పరీక్షించుకొని సరి చేసుకో, పరిశీలన చేసుకో. దేవుడిని లోకాన్ని ప్రేమిస్తే తండ్రి నన్ను క్షమించయ్యా, తండ్రి నన్ను క్షమించయ్యా, ఇక నుంచి నిన్నే ప్రేమిస్తాను, నిన్ను ప్రేమించి లోకాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ దరిద్రత, ఈ ఇబ్బందులు, అశాంతి, ప్రభువా అసమాధానము నా కుటుంబంలో ఉండి ఐక్యతను కోల్పోయి నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తున్నా ప్రభువా, మమ్మలను క్షమించయ్యా. ఇక నుంచి నిన్నే ప్రేమిస్తాం ప్రభువా. నన్ను ప్రేమించిన దేవుడైన నిన్ను తప్ప లోకంలో ఉన్న దేనిని నేను ప్రేమించనయ్యని ఒక తీర్మానం చేసుకో. దేవుని సంగమా, ఒక తీర్మానం చేసుకున్నట్లయితే నీ దేవుడు నిత్యముగా నీ యొద్దకు వచ్చి నీకున్న శాంతిని తొలగించి అసమాధానాన్ని పారద్రోలి. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తుంటే చుచ్చుచున్న దేవుడు, నీతిగల దేవుడు, నీతిగల న్యాయాధిపతి నీ యొద్దకు వచ్చి నీకున్న ప్రతి శోధన, పాప, శాప, బంధకములు, అశాంతి సమస్తాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించి శాంతి, సమాధానము, సమృద్ధితో నింపుటకు సిద్ధంగా ఉన్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ ఒక ప్రత్యేక సమర్పణ చేసుకుందువుగాక. హల్లెలూయా. అంటే శ్రీ బ్రదర్ గారు వచ్చి పాట పాడు.